వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికంటే అని కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా తెలంగాణ టీడీపీ నేతల్లో, తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో కొంత హోప్ అయితే వచ్చింది. పార్టీ ఇక్కడ మళ్ళీ తిరిగి రీవ్యాంప్ అవుతుంది తెలంగాణలో అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. దాన్ని ఎండర్స్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు తాను ఏపీలో కూటమి ప్రభుత్వం వైపు నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 2-3 నెలల పాటు ఆయన తెలంగాణను రెగ్యులర్గా విజిట్ చేస్తూ వచ్చారు. సాటర్డే సండే 2 రోజుల పాటు ఇక్కడ ఉండడం కానీ, హైదరాబాద్లో ఉన్న 2 రోజులు కూడా ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చోవడం, పార్టీలో ఆఫీస్లో ఉన్న స్టాఫ్తో పాటు అటు నేతలకు కూడా ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ, పార్టీని ఏదో ఒక రూపంలో లైమ్లైట్లో ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు తెలంగాణలో. అంతేకాదు ఇక అక్కడితో ఆగిపోలేదు ఆయన. అటు బ్రాహ్మణిని, ఇటు భువనేశ్వర్ని కూడా అలాంటి వాళ్ళని సీరియస్గా ఇన్వాల్వ్ చేయాలి అంటూ కూడా ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడడం జరిగింది. అందుకే ఈ రోజున తెలంగాణలో పార్టీ రీవ్యాంప్ కావాలి అంటే గ్రేటర్ ఎలక్షన్స్ లాంటి వాటిని టీడీపీ ఇన్వాల్వ్ సీరియస్గా ఉండాలి అంటే ఎవరో ఒకరు పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండాలి అనేది ఆ పార్టీలో సీరియస్గా నడుస్తున్న చర్చ. కొంతమంది తెలంగాణ నేతలు కావచ్చు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, చాలామంది ఈ వాయిస్ని బయటకే వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర కొంతమంది నేతలు క్యూ కడతా ఉన్నారు ఈ పదవి కోసం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున పూర్తి స్థాయిలో ఇక్కడ హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏంటంటే అధ్యక్ష రేసులు ఎవరున్నారు, అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది అయితే ఒక హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ వేదిక మీదే టీడీపీ పుట్టింది, తెలంగాణ గడ్డ మీదే టీడీపీ పురుడు పోసుకుంది ఎన్టీఆర్ చేతుల్లోని. సో అటు ఎన్టీఆర్ లాంటి వాడిని ఓన్ చేసుకున్న ఘనత కూడా ముందుగా తెలంగాణకి దక్కుతుందని మనం అనుకోవచ్చు. అటు సినిమాల ద్వారా కావచ్చు, ఇటు ఏదైతే రాజకీయాల ద్వారా కావచ్చు. తాను సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ ఎస్పెషల్లీ తెలంగాణ గడ్డ మీద పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర నుంచి, రద్దు దగ్గర నుంచి, ₹2 కిలో బియ్యం లాంటి పథకాల వరకు, అమ్మాయిలకు ఆస్తి ఇలాంటివి ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణలో ఒక బీసీ ఓట్ బ్యాంక్ని సాలిడ్గా టీడీపీ వైపు మళ్ళడానికి ఎన్టీఆర్ అయితే కారణం అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పటికీ ఆ బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఒక సాలిడ్ పునాది వేసింది బీసీ ఓట్ బ్యాంక్ అనేది. ఎంతోమంది నేతలు టీడీపీ అనే స్కూల్ నుంచి రావడం జరిగింది రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా టీడీపీ నుంచి ఆ దిశలో వచ్చిన వాళ్ళే. అలాంటి టీడీపీ నుంచి ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన చేతిలోకి, చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా హైటెక్ సిటీ లాంటి ఒక మెమొరబుల్ ఈవెంట్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. సో ఎక్కడో రాళ్లల్లో ఉన్న సైబరాబాద్ని ఒక సైబరాబాద్ సిటీగా రూపొందించారు అనేది ఇప్పటికీ ఆయన గురించి చెప్పుకునే మాట కూడా చంద్రబాబు నాయుడు గురించి. అది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. అలా తెలంగాణలో టీడీపీకి ఒక ఐడెంటిటీ, ఒక క్రేజ్ రావడానికి కూడా అటు ఎన్టీఆర్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ కారణం అనేది అందరికీ తెలుసు. ఆ ఇమేజ్ అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే అందరికన్నా ముందుగా రోడ్డు మీద ఎక్కింది తెలంగాణలో ఉన్న టీడీపీ క్యాడర్. అది ఎవరు కూడా కాదనలేరు. ఇక అలాంటి టీడీపీని తెలంగాణ వేదిక మీద లేకుండా చేయడానికి తెలంగాణ ఉద్యమం రూపంలో కేసీఆర్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే టీడీపీ ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, టీడీపీ పార్టీ తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ స్థాయిలో టీడీపీని చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసి ఆయన తెలంగాణ నుంచి వేరు చేసే ప్రయత్నం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా. సో అది ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ వచ్చింది. ఆ ట్రాప్లో టీడీపీ కూడా పడిందని అనుకోవాలి అప్పట్లో. ఈ రోజున టీఆర్ఎస్లో, కాంగ్రెస్లో ఉన్న మెజారిటీ నేతలు తెలంగాణ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. తెలంగాణ బిల్ పెట్టి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కే చంద్రబాబు నాయుడు సీఎం కావడం కూడా జరిగింది. దెన్ అయిన తర్వాత కూడా ఓటుకున్నోరు లాంటి ఇష్యూస్ కావచ్చు, అనేక ఇష్యూల్లో కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అంటూ కూడా పాలిటిక్స్ నడుస్తూ వచ్చాయి. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే సీరియస్గా తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా టీడీపీకి ఒక గడ్డు పరిస్థితి ఎదురైంది తెలంగాణలో. కానీ 2014లో ఒక ప్రామినెంట్ సీట్లు గెలుచుకున్నప్పటికీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ మొత్తాన్ని కూడా తన పార్టీలో విలీనం చేసుకుని టీడీపీని కూడా టీడీఎల్పీని కూడా విలీనం చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ రోజు మొత్తం శాసనసభా పక్షాన్ని మొత్తాన్ని. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బయటపడితే వాళ్ళని ఓటుకు నోటు ఇష్యూ రూపంలో టార్గెట్ చేసి ఎప్పుడూ జైల్లోనే ఉంచే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు. బట్ ఇవాళ అదే రేవంత్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో సీఎంగా ఉన్నారు. దెన్ అలా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి పంపించాలని, తెలంగాణ వేదిక మీద టీడీపీని ఒక నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం జరిగిన ఈవెన్ 2018 లాంటి ఎన్నికల్లో సైతం టీడీపీ కొన్ని సీట్లను అయితే కైవసం చేసుకుంది. దెన్ ఆ తర్వాత చూస్తే 2019 నుంచి ఒక బ్యాడ్ పీరియడ్ని అయితే ఎదుర్కొంది. రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిన తీరు, బీజేపీ సపోర్ట్ చేసిన తీరు మనకు తెలుసు. 5 ఏళ్ల పాటు 2 రాష్ట్రాల్లో టీడీపీ నిజంగానే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ఇక వీటన్నిటిని తట్టుకొని వీటన్నిటిని నిలబడి చంద్రబాబు నాయుడు అరెస్ట్ టీడీపీలో తెలంగాణ శ్రేణులకు ఒక ఉత్తేజం కలిగించింది. రోడ్డెక్కి నిరసనలు చేసే ప్రయత్నం, ఒక ఐటీ ఎంప్లాయీస్ రోడ్డెక్కే ప్రయత్నం. సో తెలంగాణలో మళ్ళీ తిరిగి టీడీపీ రీవ్యాంప్ అవుతూ వచ్చింది.
ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయొద్దని మొన్న ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నారో ఆ మొత్తం ఓట్ బ్యాంకు చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ ఆ పార్టీ ఫాలోవర్స్ కానీ మొత్తం టువర్డ్స్ టు కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు. అటు ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు, అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, అది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈ రోజున ఏపీలో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఇక్కడ కొంచెం బూస్టప్ అయితే వచ్చింది పార్టీకి. మొన్నటిదాకా ఎలక్షన్ ముందాగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఎలక్షన్ ముందే ఎగ్జిట్ అయ్యి బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అయితే ఎవరికి ఇవ్వలేదు. ప్రజెంట్ ఉపాధ్యక్షురాలుగా ఉన్న నందమూరి సుహాసినికి ఆ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా తెలంగాణ నేతలతో భేటీ అవుతూ పార్టీ హౌస్లో కూర్చున్న క్రమంలో అటు భువనేశ్వరి, బ్రాహ్మణి పేర్లు కూడా చాలా సీరియస్గానే తెర మీదకి వచ్చాయి. ఇలాంటి క్రమంలోనే రేపు రాబోతున్న గ్రేటర్ ఎలక్షన్స్లో తెలంగాణ టీడీపీ పోటీ చేస్తుందనే లీకులు కూడా వస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కూడా కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు ఉన్నాయి. అది బీజేపీతో కలిసా లేదా అనేది ఇంకా క్లారిటీ రానప్పటికీ బట్ ఆ విషయంలో అయితే టీడీపీ అధినేత చాలా ఫర్మ్గా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈలోపే తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికో ఒకరికి ఇవ్వాలనే అంచనా అయితే ఉంది. 2-3 పేర్లు అయితే చాలా సీరియస్గా వినిపిస్తున్నాయి. అరవింద్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి కొంతమంది పేర్లు, ఏదైతే కొంతమంది మహిళా నేతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆ స్థాయిలో అంత ప్రమోట్ చేసి అంత పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చే సిచ్యువేషన్లో ఆ పార్టీ లేదని అనుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న నేతల విషయంలో చంద్రబాబు నాయుడు కొంతమంది పేర్లు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో బక్క నరసింహుల పేరుతోనో కాసాని పేరుతోనో చేసిన ప్రయోగాలు కాకుండా ఈసారి ఈ విషయంలో చాలా ఫర్మ్గా ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నారు. గ్రేటర్ ఎలక్షన్స్లోనే టీడీపీ తన సత్తా ఏంటో చాటాలని ఆయన అందరికీ కూడా చెప్తా ఉన్నారు ఆఫ్ ద రికార్డు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది, ఆ రేస్లో ఎవరు ఉంటారు అనేది కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. సో మొత్తానికైతే ఈ బాధ్యతలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు పార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నన్ను నర్సిరెడ్డి లాంటి వాళ్ళకి టీడీడీ మెంబర్గా కూడా ఆయన ఇవ్వడం జరిగింది మొన్నటి ఏదైతే కోర్ టీంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మరి అధ్యక్ష బాధ్యతలు ఏ నేతకి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక హాట్ టాపిక్ అనుకోవాలి. బీసీ నేతలు అయితే 2-3 పేర్లు చాలా సీరియస్గా ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ఏం జరుగుతోంది, తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతల్లోకి ఎవరు రాబోతున్నారు, దెన్ పార్టీ భవిష్యత్తు తెలంగాణలో ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.